నుంచి ఉప్పల్ వరకు రోడ్లన్నీ కూడా గుంతలమయం కావడంతో ఓ మహిళ వినూత్నంగా నిరసన చేపట్టింది. నాగోల్ దగ్గర మురికి నీటి గుంతలో కూర్చొని ధర్నాకు దిగింది ఆ మహిళ. సదరు మహిళకు స్థానికులంతా కూడా మద్దతిచ్చారు. నిహారిక నిరసనతో మేయర్ విజయలక్ష్మి సైతం స్పందించారు. రోడ్లపై ఉన్న గుంతలను తాత్కాలికంగా పూడ్చారు. సమస్య పరిష్కారం కావాలంటే పోరాడాలంటున్న నిహారికతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఆనంద్ నగర్లో గుంతలమయమైన రోడ్లన్నిటిని కూడా ఎప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా నిన్న నిహారిక అనే మహిళ ఇదే ప్లేస్లో వాటర్ ఉంది నిన్న అంతా కూడా ఈ వాటర్లో కూర్చొని ఆమె నిరసన తెలపడంతో నిన్న రాత్రి టెంపరీగా మట్టి పోసి మరమ్మతులు చేసిరు అధికారులు. కానీ గత సంవత్సరం నుంచి కూడా తాను ఈ రోడ్డు సమస్యలు ఉంది, అనేక సార్లు కింద పడిపోయాం, చిన్నపిల్లలు కూడా వర్షం వచ్చిందంటే గుంతలమయంగా మారిపోయిందని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ గంటన్నర పాటు ఇక్కడే కూర్చొని ఎండలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈ సమస్యను పరిష్కరించట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ తర్వాత దీనికి ఇళ్లలో కూర్చొని నిరసన తెలిపితే ఈరోజు అందులో మట్టి కూర్చి ఆ గుంతను పూడ్చారు. అంటే రోడ్డుపైకి వచ్చి వాళ్ళ సమస్యలను నిరసన తెలిపితే తప్ప అధికారులు స్పందించడం లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ముఖ్యంగా ఇంట్లో పనులతో పాటు ఆఫీస్ పనులు అదేవిధంగా ఎంతో సహనంతో ఉండే మహిళలే ఆ సహనం కోల్పోయి ఇంకా రోడ్డుపై కూర్చుంటే తప్ప ఈ సమస్య తీరదని చెప్పేసి కూడా నిన్న నిహారిక అనే మహిళ రోడ్డుపై వాటర్లో వర్షం నీళ్లతో గుంతలుగా మారిన రోడ్లలో కూర్చొని నిరసన తెలపడంతో ఈరోజు అధికారులు దిగివచ్చి ఆ గుంతను మట్టితో తాత్కాలికంగా పూడ్చారు. కానీ అసలు ఎందుకు నిరసన చేయాలనుకున్నది ఒకసారి నిహారిక ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మీకు నిరసన అలా తెలపాలని ఎలా అనుకున్నారు? మీరే డిసైడ్ అయ్యారా అసలు ఎందుకు? అంటే ఆల్రెడీ నేను ఎక్స్లో పోస్ట్ చేశాను మన మేయర్ గారికి కానీ అప్పుడున్న మున్సిపాలిటీ మంత్రి శాఖకు కానీ ఇంకా జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ పెట్టాను. బట్ ఏమీ రెస్పాన్స్ రాలేదు. ఒక 1 year నుంచి అలాగే ఉంది. గత 4 సంవత్సరాల నుంచి ఇదే రోడ్లో తిరుగుతున్నాను నేను. రోడ్లు ఇంకా రోజుకి వరస్ట్ అయిపోయాయి కానీ సమస్య అయితే పరిష్కారం కాలేదు. ఇంక ఇలా అయితే కాదు అని చెప్పేసి నాకు చిన్న పిల్లలు కూడా ఉన్నారు, 2 చిన్న పిల్లలు. సో 2 సార్లు పడ్డారు కూడా, 2-3 సార్లు మేము పడ్డాం కూడా. సో ఇలా బురద గుంటలు ఇది మినిమం మనం ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం అనే ఒక బాధతోటి, సో ఈ బాధ వేరే వాళ్ళు కూడా పడొద్దు, మన వాళ్ళు పడొద్దు అని నేను బురద గుంటలు దిగాల్సి వచ్చింది. ఒక ప్లకార్డులు చేసుకున్నాము. సో సేఫ్టీ రోడ్స్ కావాలి, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఒక కామన్ సిటిజన్కి అన్న ఉద్దేశంతో నాకు నిన్న బురద నీటిలోనే కూర్చున్నాను. 1 గంట పాటు మండు టెంట్లో కూర్చున్నాను. అలా అయినా దిగి రావాలి అని ప్రభుత్వ యంత్రాంగం. సో అది అంతకుముందు ఎక్స్లో పెట్టినా కూడా స్పందించలేదు. అందుకనే ఇలా డైరెక్ట్గా నిరసన తెలపాల్సి వచ్చింది. అంటే మీరు ఇంట్లో సపోర్ట్ చేశారా? చుట్టుపక్కల కాలనీ వాళ్ళు ఏమన్నారు అసలు ఆ నిరసన? చుట్టుపక్కల అంటే మేము ఉండేది ఇక్కడ. సో నేను తిరిగే రోడ్ మాత్రం రోజు బండ్లగూడ నాగోల్ రోడ్. నేను అంటే కూర్చోగానే ఫస్ట్ ఎవరికి ఏం అర్థం కాలేదు నేను ఏం చేస్తున్నా అన్న విషయము. తర్వాత నెమ్మదిగా జనం గుమిగూడారు. సో వెహికల్స్ కూడా కొంచెం స్టాప్ అయ్యాయి. సో ఏం చేస్తున్నా అన్న విషయం అప్పుడప్పుడే అందరికీ అర్థమవుతుంది. జనాలు కూడా మన పబ్లిక్ కూడా సపోర్ట్ చేశారు. మనం ఇలా అడగాలి, ఖచ్చితంగా మనకు రోడ్లు కావాలన్న మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మీరు ట్విట్టర్లో చూసినా, యూట్యూబ్ కానీ న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మీడియా వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్, చాలా వైరల్ అయింది ఇది. సో రోడ్లు మౌలిక సదుపాయాలు రోడ్లు మినిమం వేయాలనేది నా ఆవేదన అనమాట. ఇక్కడున్న జిహెచ్ఎంసీ అధికారులు కానీ స్థానిక లీడర్లు కానీ దృష్టికి తీసుకెళ్లారా ఈ సమస్య గతంలో మీరు? అంటే అదే నిన్న ఏమైందంటే యాక్చువల్ నా పక్క నుంచే ఒక వెహికల్ పోయేది ఉండే. సో నేను అలాగే భీష్మించుకొని కూర్చున్నాను. నాకు ప్రజాప్రతినిధులు వచ్చి ఆన్సర్ చేసే వరకు నేను లేవనని చెప్పాను. పోలీసులు కూడా నన్ను వారించారు. అంతా అయింది. అయితే స్థానిక కార్పొరేటర్ వచ్చారనమాట, నాగోల్ డివిజన్. సో వచ్చి సమస్య June 4th తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సో ఆయన దానికి సంబంధించిన బడ్జెట్ అవన్నీ కూడా వివరించారు. జిహెచ్ఎంసీ కమిషనర్తో కూడా మాట్లాడిచ్చారు. బట్ అదే చూడాలి ఇంకా. అది ఇప్పుడు ఏంటంటే మట్టి వేశారు కానీ అది టెంపరీ సొల్యూషను. సో అది ఇప్పుడు ఇంకొక వర్షం వస్తే మళ్ళీ అది వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్, దానికి అలొకేటెడ్ బడ్జెట్ ఏదైతే ఉందో అది వేయాలని కోరుకుంటున్నాను అనమాట. మీ ఇంట్లో నుండి సపోర్ట్ ఏ విధంగా ఉంది? మీరే నిరసనకు సిద్ధమయ్యారా? మీ ఇంట్లో చెప్పి రైట్ల నిరసన చేస్తారా? అంటే అనుకోలేదు. చాలా కొంచెం ఒక కామన్ మ్యాన్ ఆవేదన ఇదంతా కూడా. సో ఒక ఫ్రస్ట్రేషన్ లాగా వచ్చిందనమాట. ఎన్ని రోజులు ఇంకా ఇలా ఇదే రోడ్లో తిరగాలని. అంటే ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేశారు. సో ఇంట్లో వాళ్ళ నుంచి ఏమీ అంటే వ్యతిరేకత ఏం లేదు, స్పందించారు. సో చాలా మంచి పని చేసావు అని అన్నారు.
నిన్న ఈ వీడియో చూసిన తర్వాత మీ బంధువులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, చాలామంది ఫోన్ చేసి ఉంటారు కదా మీకు. అవును, చేశారు. సో మంచి పని చేసావని అని చెప్పారు. సో ఇలాంటివి నేను అనుకునేది ఏంటంటే ప్రతి ఒక్క స్ట్రీట్కి ఇట్లా రావాలి మార్పు అనేది ఖచ్చితంగా. సో మనం ఇల్లు మాత్రమే మనం చూసుకుంటాం, అట్లా కాకుండా రోడ్డు కూడా మనదే అనుకోవాలి. ప్రజాప్రతినిధులతో పని చేయించుకోవాలి. ఒక ఏమంటారు సమస్యాత్మకంగా కాకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క స్ట్రీట్లో ఇలా జరగాలి ఖచ్చితంగా. సో ఇంటి నుంచి కానీ స్నేహితుల నుంచి కూడా మంచి మద్దతు తెలిపారు. సో నాతో పాటు కలిసి పోరాడదామని చెప్పారు. అంటే ఇంకా రోడ్డు సమస్యలే కాకుండా మీ కాలనీలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఎలాంటి పిలుపునిస్తారు ఇంకా చాలామందికి? అంటే రోడ్లో సమస్యలు ఉన్నాయి, మా కాలనీలో కూడా ఉన్నాయి. అది చేసాము, కొంత నడుస్తున్నాయి, నెమ్మదిగా వర్క్ అవుతుంది. మా కాలనీలో అయితే మెయిన్గా డ్రైనేజ్ సమస్య ఉంది. డ్రైనేజ్ సమస్య మొదలు పెడతామని చెప్పారు. సో డ్రైనేజ్ సమస్య అనేది ఉంది, దాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఇంకా ట్యాక్స్ పేయర్స్ మెయిన్ ఏంటంటే, నా వాయిస్ ట్యాక్స్ పేయర్స్, మిడిల్ క్లాస్ వాళ్ళము ట్యాక్స్ పే కడతాము. సో దాని నుంచి ఒక్క రూపాయి కూడా మనం ఆశించకుండా మన పనులు మనం చేసుకొని పోతున్నాం, సంపాదిస్తున్నాం, కానీ కనీస సౌకర్యాలు అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అది నా బాధ. మన ట్యాక్స్ ఎట్టిపోతుంది. మీరు నిన్న అక్కడ జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడినట్టున్నారు, ఏమన్నారు? మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? అసలు రోడ్డు ఎప్పటి వరకు సమస్య పరిష్కారం ఇస్తారు? అదే ఇప్పుడు June 4th వరకు అని డెడ్ లైన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేది, ఎలక్షన్ కోడ్ ఉంది కదా అని చెప్పారు. సో June 4th వరకు మనకి ఇచ్చారు టైము. ఆయన కార్పొరేటర్ అండ్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా అదే చెప్పారు. బడ్జెట్ ఒక 294 crores అలకేట్ అయిందని చెప్పారు ఆ రోడ్డుకి. అది కాకుండా అది వైడెన్ కూడా చేయాల్సి ఉంది రోడ్. అది 100 feet రోడ్ శాంక్షన్ అయిందని అన్నారు. సో ఆ వైడ్ రోడ్ చేయాలనేది ఉంది సార్. అది జరగాల్సి ఉంది. June 4th తర్వాత చెప్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా నిన్న పోలీసులు ఏం చెప్పారు మరి మీకు? పోలీసులు వాళ్ళు అదే లేవమని చెప్పారు. నన్ను ఇట్లా కాదు, ఇట్లా అంతా చేయొద్దు అని చెప్పారు. చాలాసేపటి వరకు అయింది సార్. ఇట్లా ఒక నడి ఎండలో చాలాసేపటి వరకు కూర్చున్నా, ఒక గంటన్నర పాటు కూర్చోవాల్సి వచ్చింది. సో అంటే ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రజాప్రతినిధులే, వాళ్ళే సమస్య సృష్టించే ఎవరికి చెప్పుకోవాలి, వాళ్ళకే చెప్పుకోవాలి కదా అని చెప్పేసి వాళ్ళు వచ్చే వరకు కదలలేదు. వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళని పిలిపిస్తామని చెప్పారు, స్థానిక ప్రజాప్రతినిధులను. సిటిజన్స్ కావాల్సిన సౌకర్యాలు అందించడం లేదు. ముఖ్యంగా రోడ్స్ అనేవి చాలా నీట్గా ఉండాలని చెప్పేసి గతంలో ఎప్పటి నుండి చెప్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా తాత్కాలిక మరమ్మతులు చేశారు, కానీ పర్మనెంట్ రోడ్డు అది క్లియర్ చేయాలి. అక్కడ ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఆ చౌరస్తాలో గతంలో జనాభా తక్కువ ఉండేది ఇక్కడ, కానీ ఇప్పుడు విపరీతంగా కొత్త నిర్మాణాలు జరిగాయి. కొత్త ఫ్యామిలీస్ ఇక్కడికి వందల సంఖ్యలో వస్తున్నాయి. కాబట్టి ఆ రోడ్డు విస్తీర్ణ పనులు కూడా జరపాలని చెప్పేసి నిహారిక కోరుతుంది. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. ఎలక్షన్ కోడ్ కారణంగా రోడ్డు నిర్మాణం ఆగిందని, నాగోల్ జంక్షన్ డెవలప్మెంట్ కోసం 1,26 లక్షలు 2 నెలల క్రితమే శాంక్షన్ అయ్యాయని స్థానిక కార్పొరేటర్ భర్త చెబుతున్నారు. ఎన్నికల కోడ్ పూర్తయిన అనంతరం రోడ్డు వేస్తామని అన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నగర్లో గుంతలమయమైన రోడ్లన్నిటిని కూడా ఎప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా నిన్న నిహారిక అనే మహిళ ఇదే ప్లేస్లో వాటర్ ఉంది నిన్న అంతా కూడా. ఈ వాటర్లో కూర్చొని ఆమె నిరసన తెలపడంతో నిన్న రాత్రి టెంపరవరీగా మట్టి పోసి మరమ్మతులు చేసిరు అధికారులు. కానీ గత సంవత్సరం నుంచి కూడా తాను ఈ రోడ్డు సమస్యలు ఉంది, అనేక సార్లు కింద పడిపోయాం, చిన్నపిల్లలు కూడా వర్షం వచ్చిందంటే గుంతలమయంగా మారిపోయిందని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ గంటన్నర పాటు ఇక్కడే కూర్చొని ఎండలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈ సమస్యను పరిష్కరించట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ తర్వాత దీనికి పర్మనెంట్గా మరమ్మతులు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడంతో ఆమె నిన్న నిరసన విరమించింది. కానీ దీనికి సంబంధించి అనేక ప్రశ్నిస్తే తప్ప అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరిస్తలేరు అని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఈ నాగోల్కి సంబంధించిన కార్పొరేటర్ భర్త సురేందర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మీరు గెలిచే ముందు ఎలాంటి సమస్యలు ఇక్కడ గుర్తించారు గతంలో పోటీ చేసినప్పుడు? ఇప్పుడు ఆ సమస్యలు తీరాయా లేదా? ఈ రోడ్ సమస్య తీరడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? వాస్తవంగా అనేక సమస్యలు అయితే ఉండే నాగోల అంచెలంచెలుగా నిర్వహిస్తున్నాం, ఒకటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గర మేజర్గా ఈ ఒక 6 months నుంచి మెయిన్ ఈ రోడ్ ప్రాబ్లం అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది. నాగోల్ బండ్లగూడ తాజా టిఫిన్స్ వరకు నాగోల్ చౌరస్తా నుంచి ప్రపోజల్లో ఉంది.
ఆల్రెడీ 2-3 సార్లు కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్ళాం, వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారు. మేము గతంలో 2-3 సార్లు లెటర్ ఇచ్చినాము. ఈ ఆనంద సర్కిల్ మాత్రం శాంక్షన్ అయింది 1,25,00,000. ఈ సర్కిల్ డెవలప్మెంట్ దీన్ని మొత్తం బ్యూటిఫికేషన్ చేయాలని ఇది ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉంది. ఎలక్షన్ కోడ్ వల్లనే ఆగింది. మీరు ఇటే తిరుగుతారా పెద్దమ్మ రోజు? ఎట్లా మరి గుంతలు వాటర్ వర్షం వచ్చినప్పుడు ఎట్లా వెళ్తావు బయటికి? చేపిస్తా అన్నారు కదా, ఆ, మీరు మాట్లాడారా ఇంతకుముందు ఇట్లా అధికారులకి మా దగ్గర ఇంతవరకు వస్తుంది అనుకోలే, ఎక్కువ అయ్యింది. ఇప్పుడు 15 రోజుల సంది మించిపోయింది. అంతకుముందు ఇంత పాపం లేకుండే, జర 15 రోజులు ఆయే. ఈ వానలు వచ్చినాయి ఇక కొత్త వానలు, 4 వానలు 5 వానలు వచ్చింది, మురిజిడ్డుగా అయింది. కానీ అంతకుముందు జర నయమేముండే ఇంత. మీరు ఇక్కడే ఉంటారా? మేము 24 hours ఈడ ఉంటానా. ఇది సమస్యలు అయితే 2 years నుంచి ఉన్నాయి. ఒకనాడ ఈడ నీళ్ళు ఉంటుంది, ఒకనాడ ఈ పక్క నీళ్ళు ఉంటుంది. రెగ్యులర్ జిఎస్ఎంసీ వాళ్ళు ఏం చూస్తలేవు కరెక్టా. చేయడానికి పోతే ఈ చౌరస్తాల పద్ధతి చేసేసి మంచిగానే ఈ రోడ్లు ఇవాళ మట్టి పోస్తే రేపు బురద మొత్తం వెళ్ళిపోతుంది. వానలు పడుతుంటే అదే సమస్యలు 2 సంవత్సరం నుంచునే, ఇంత ముందుకు అట్లాంటివి లేదు మాకు. మరి ఏమంటారు నిన్న అధికారులు అందరూ అంటుంది చేస్తానంటే ఏది చేసేది కనబడతలేవు. నిన్న వచ్చిన వాళ్ళు మేము చెప్పిన ఈ బూర్ద చేసుకొని ఒక రోజు కూడా ఉంటుందంటే మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము చేసేది ఉన్నాయి, ఈ పని ఇప్పుడు శాంక్షన్ చేసి ఉన్నాయి, కొద్ది టైం పడతాయని అంటుంది. ఎనీ టైం పడితే మహిళ నిరసన తెలిపింది కదా, ఏమన్నారు మరి? అందరూ అదే అంటుంది, వచ్చి చేస్తానని అంటుంది. ఇంకా ఏం అన్నట్లు చేసిన దయచేసి తొందరగా ఈ రోడ్ రెడీ చేసేది అట్లాంటి విధంగా చేయండి. అయితే ఈ ఆనందనగర్ చౌరస్తా అనేది చాలా రద్దీగా మారింది. ఇక్కడ ప్రస్తుతానికి మట్టి పోసిరి, ఈ మట్టి అంతా కూడా మళ్ళీ పెద్ద వర్షం వచ్చిందంటే పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి. ఈ చౌరస్తాని కూడా కొంచెం విస్తరించి ట్రాఫిక్ సమస్యలు తీరే విధంగా అధికారులు ఇటు రాజకీయ నాయకులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నిహారిక డిమాండ్ చేసి ఇక్కడ వస్తున్న స్థానికులు కూడా అదే చెప్తున్నారు. గత సంవత్సరాల నుంచి ఇక్కడ సమస్య ఉంది. ఈ రోడే కాదు, ఇక్కడ నుంచి ఉప్పలు వెళ్ళే వరకు 30 గుంతలు ఉన్నాయని చెప్పేసి కూడా నిహారిక లెక్కబెట్టి మరి నిన్న నిరసన తెలుపుతూ ప్లెకార్డ్ ప్రదర్శించి ఇక్కడ 2 గంటల పాటు ఎండలోనే కూర్చొని ఆమె నిరసన తెలపడంతో ఇక్కడున్న జోనల్ కమిషనర్తో పాటు నాగోల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. గత ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తామని చెప్పేసి కూడా అధికారులు హామీ ఇవ్వారు. మళ్ళీ జూన్ తర్వాత కూడా ఈ సమస్య పరిష్కరించకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడే కూర్చొని నిరసన తెలుపుతా అని చెప్పేసి కూడా నిహారిక చెప్తుంది. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.